హలో అందరికీ, సింపుల్ అండ్ స్పైసీగా ప్రాన్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. శుభ్రంగా వాష్ చేసుకున్న ప్రాన్స్లో హాఫ్ టీ స్పూన్ మాత్రమే పసుపు ఉప్పు వేసి వాటర్ అంతా పోయే వరకు ఆయించుకోవాలి. ఇప్పుడు పాన్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, కరివేపాకు, 2 చిన్నగా చాప్ చేసిన ఉల్లిపాయలు, పసుపు, సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆనియన్స్ లైట్గా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయించిన రొయ్యలు 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి రొయ్యలకు బాగా పట్టేలా కలిపి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ కూడా వేసి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ గరం మసాలాతో పాటు కొత్తిమీర కూడా వేసుకుని చివరిగా ఫ్రై చేసుకున్న గుడ్లని కూరలో వేసుకుంటే చాలా రుచిగా ఉండే ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోతుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.